హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయంకి వచ్చేసాను. ఇదే అడదేల్పల్లి గ్రామం, అడదేల్పల్లి మండలం, నల్గొండ డిస్టిక్ లో ఉంది. ఇదే దుర్గామాత ఆలయం. ఒకానొక సమయంలో అమ్మవారు సత్తర్సాల అనే ప్రదేశంలో కూర్చొని ఉంటుంది. ఆ సమయంలో ఒక గొల్లవాడు అమ్మవారిని చూసి అక్కడనే ఉన్న పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి అమ్మవారు ఇక్కడ ఉందని చెప్తాడు. దాంతో పెద్దవాళ్ళు, అమ్మ నువ్వు ఈ గ్రామంలోనే ఉండు అని అడుగుతారు. దాంతో అమ్మవారు సరే, నాకు ప్రతి సంవత్సరం ఒక మనిషిని బలి ఇవ్వాలని కోరుతుంది. కానీ పెద్దవాళ్ళు ఇలా అంటారు, మేము మనుషుల్ని బలి ఇవ్వలేం, కానీ కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, దున్నపోతుల్ని బలిస్తామని మొక్కుకుంటారు. దాంతో అమ్మవారు సరే, నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆ గ్రామంలోకి వెళ్తాను, ఎక్కడైతే నేను ఆగుతానో అక్కడ నాకు గుడి కట్టించండి, నేను అక్కడనే వెలుస్తానని చెప్తూ ఉంటుంది. దాంతో అమ్మవారు సత్తరసాల నుంచి నడుచుకుంటూ గ్రామము మధ్యలోకి వెళ్తుంది. అక్కడనే అమ్మవారు వెలుస్తుంది. ఇప్పుడు దాకా అమ్మవారు ఎలా ఊర్లోకి వచ్చిందని తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకసారి అమ్మవారి దగ్గర ఉన్న నగలు దొంగలించాలని కొంతమంది దొంగలు అమ్మవారి గుడిలోకి జొరబడతారు. దాంతో అమ్మవారి దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొని ఒక మూటలో వేసుకుంటారు. మూటలో వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అమ్మవారు వాళ్ళని పట్టుకుంటుంది. కానీ అమ్మవారు పట్టుకున్న వెంటనే పక్కనే ఉన్న ఒక శీలను తీసుకొని అమ్మవారి మెడకి గుచ్చేస్తారు. ఆ గుచ్చడంతో అమ్మవారి మెడ అనేది కొంచెం ఒరిగిపోతుంది. కానీ అమ్మవారికి ఉన్న కోపంతో అమ్మవారు వాళ్ళని అక్కడనే రక్తం కక్కునేలా చేస్తుంది. ఆ దొంగల్ని, ఆ దొంగలు చనిపోయిన ప్లేస్ అక్కడనే గుడి ముందరనే కనబడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవులపల్లి గ్రామం, మండలం, నల్గొండ జిల్లా. ఈ ఊర్లో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహిషాసురమర్దిని మాత దేవాలయంలో ఉన్నాము. ఈ యొక్క ఆలయ చరిత్ర చూసినట్లయితే సుమారు 400-500 సంవత్సరాల క్రితం మన కృష్ణానది తీరాన అమ్మవారు వెలిసి ఉన్నది. కృష్ణానది తీరాన ఊరు ఉండేది. అక్కడ ప్రజలందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే బౌద్ధులు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పూజలు నిర్వహిస్తూ అక్కడ కొన్ని మాసాల పాటు భగవంతుని యొక్క సేవలో ఉండేవారు. కాలక్రమేపీ ఊరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారు మన ఊళ్ళోకి వచ్చి అందరి సేవలు అందుకోవాలని ఉద్దేశంతో అమ్మవారు అక్కడి నుంచి ఊళ్ళోకి బలులు ఇస్తూ అమ్మవారిని తీసుకొని వచ్చారు. ఈ స్థానానికి వచ్చిన తర్వాత అమ్మవారు ఇక్కడే ఉంటానని చెప్పడంతో అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఒక ఆలయాన్ని నిర్మించి అమ్మవారి సేవలు చేస్తూ ఉన్నారు. గత 4-5 తరాలుగా మా వంశస్థులు అమ్మవారి సేవలో ఉన్నారు. ఇక్కడ అమ్మవారు మహాశక్తి స్వరూపిణి. భక్తుల యొక్క కోరికలను శీఘ్రంగా తీర్చేటువంటి మహాతల్లి కాబట్టి భక్తులందరూ కూడా మన చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, పరిసర జిల్లాల నుంచి ప్రజలు అమ్మవారిని సందర్శనార్థం వస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. సిరిమానోత్సవం, కుంకుమ బళ్ళు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. సంతానం లేనటువంటి భక్తులకు, వివాహం కాని భక్తులకు, అలాగే
సమస్యలతో సతమవుతున్నటువంటి భక్తులకు శీఘ్రంగా వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ వాళ్ళకు అనుగ్రహిస్తూ అందరినీ కాపాడుతున్నటువంటి మహాశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక శ్రీ మహిషాసురమర్దిని యొక్క ఆలయాన్ని 2 సంవత్సరాల క్రితం కొత్తగా 1,80,00,000 కొత్తగా రాతి కట్టడంతో పునర్నిర్మించడం జరిగింది. శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క పునఃప్రతిష్టాపన జరిగింది. కంచి స్వామి వారితే ఈ యొక్క అమ్మవారి యొక్క యంత్ర పూజలు నిర్వహించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం అమ్మవారిని అంగరంగ వైభవంగా అన్ని అధివాసాలతోటి విశేషంగా జలాదివాసం, క్షీరాభిషేకం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, అలాగే ఇతర పూజా కార్యక్రమాలతో అమ్మవారిని ప్రతిరోజు కూడా అర్చన చేసుకొని 5 రోజుల పాటు నిర్విఘ్నంగా అమ్మవారిని యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి తల్లిగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలను తెలియజేస్తున్నాము. శ్రీమాత్రే నమః. అలాగే పక్కనే ఉన్న అమ్మవారి చెల్లెళ్ళైన ముత్యాలమ్మ తల్లి, ఆంకాలమ్మ తల్లి దేవాలయాలు కూడా పక్కనే ఉంటాయి. ఆ అమ్మవారి దర్శనాలు కూడా మనము అమ్మవారి గుడి పక్కనే చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి ఎంత పవర్ఫుల్ అంటే ప్రతిరోజు రాత్రి అమ్మవారు ఈ గ్రామం చుట్టూ తిరుగుతూ ఈ ఊరిని రక్షిస్తూ ఉంటుందంట. ఇప్పుడు మనము ఇక్కడ జరిగే జాతర గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం మే నుంచి జూన్ మధ్యలో జరుగుతుంది. ఈ జాతర సుమారుగా 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరలో ఫస్ట్ రోజు బియ్యం కోల. బియ్యం కోల అంటే ఒక బియ్యాన్ని కొలతగా తీసుకొని అమ్మవారి దగ్గర 1 రోజు పాటు పెడతారు. పెట్టిన నెక్స్ట్ రోజు ఆ బియ్యాన్ని చూస్తే ఆ బియ్యం అనేది పెరుగుతుంది. అలా బియ్యం అనేది పెరిగితే అప్పుడు అమ్మవారు జాతర జరిపించుకోవాలందిరా. తర్వాత అమ్మవారికి జాతర అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ జాతరలో 3 రోజులు చాలా స్పెషల్ డేస్. దాంట్లో మొదటి రోజు మాన్, 2వ రోజు కుంకుమ బండ్లు అంటే ప్రభలు, 3వ రోజు బలి. అమ్మవారికి దున్నపోతుల్ని బలి ఇస్తారనమాట. ఆ బలి ఈ 3 రోజులు చాలా స్పెషల్ డేస్. ఈ 3 రోజుల నా ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండే మొత్తం ఊరు మొత్తం తీసుకెళ్లే దృశ్యాన్ని మొత్తం ఒక్క వీడియో రూపంలో మీకు మొత్తం చూపిస్తూ ఉంటాను. అంతా చూడండి. దేవతల బండి కదులుతుంది, పూల బండి కదులుతుంది, అలారం బండి కదులుతుంది, కొరిపోతు ముందు గురుకుతుంది. అలా మాన్ వెళ్తున్న సమయంలో పోతురాజులు గ్యావేటలను ఇస్తూ ఉంటారు. గ్యావేటలను అంటే అమ్మవారికి సమర్పించుకుంటున్న మేకలను అమ్మవారికి బలి ఇవ్వడం అన్నమాట. అది పోతురాజులు చేస్తూ ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి.